అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాతో డైరెక్టర్గా తన మార్క్ సెట్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాను తెలుగులో సూపర్ హిట్ చేసుకుని అదే సినిమా కబీర్ సింగ్గా బాలీవుడ్లో రీమేక్ చేసి అక్కడ హిట్ కొట్టాడు సందీప్ వంగ. అయితే ఆ తర్వాత రణబీర్ కపూర్తో చేసిన యానిమల్ సినిమా మరో సెన్సేషనల్ అయింది. ఆ సినిమా చుట్టూ ఎన్ని వివాదాలు ఏర్పడినా అవి సినిమా సక్సెస్కు హెల్ప్ అయ్యాయే తప్ప అంత ఎఫెక్ట్ చూపించలేదు. ఈ క్రమంలో యానిమల్ సీక్వెల్గా యానిమల్ పార్క్ కూడా సందీప్ వంగ అనౌన్స్ చేశాడు. అయితే యానిమల్ పార్క్ కన్నా ముందు సందీప్ వంగ ప్రభాస్తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ ఫౌజీకి కొంత గ్యాప్ ఇస్తే స్పిరిట్ని సెట్ మీదకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు సందీప్. అయితే ఆ సినిమా తర్వాత అసలైతే అల్లు అర్జున్తో ఒక సినిమా, విజయ్ దేవరకొండతో మరో సినిమా ప్లాన్ చేశాడు సందీప్. స్పిరిట్ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పటికి పూర్తి చేస్తాడన్నది క్లారిటీ లేదు. ఆ నెక్స్ట్ యానిమల్ పార్క్ అల్లు అర్జున్ సినిమా ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఇదిలా ఉంటే ఫిల్మ్ నగర్లో ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటి అంటే సందీప్ వంగ తన సినిమాల లిస్టులో రామ్ చరణ్ ప్రాజెక్ట్ చేర్చుకున్నాడట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే వరుస సినిమాలు లైన్లో పెట్టాడు. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ద సినిమా చేస్తున్న చరణ్ నెక్స్ట్ సుకుమారు సినిమా అనౌన్స్ చేశారు. అయితే ఆర్సీ 17వ సినిమాగా సుకుమార్ ప్లేస్లో సందీప్ వంగ వచ్చి చేరాడని లేటెస్ట్ టాక్. సందీప్ వంగ స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్, అల్లు అర్జున్ సినిమా రెండూ చేయాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ సినిమా బదులుగా చరణ్తో సినిమా చేసే ప్లానింగ్లో ఉన్నాడని తెలుస్తోంది. నేషనల్ వైడ్గా సందీప్ వంగ రేంజ్ ఏంటో తెలిసింది కాబట్టి చరణ్ అతనితో సినిమా చేయాలని చూస్తున్నాడట. అయితే స్పిరిట్ పూర్తి చేశాక ముందు యానిమల్ పార్క్ చేస్తాడా లేదా చరణ్ సినిమా చేస్తాడా అన్నది క్లారిటీ రావాలి. ఈలోగా సుకుమార్ కూడా చరణ్ సినిమా హోల్డ్లో పడితే నెక్స్ట్ పుష్ప 3 పూర్తి చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఎవరితో చేస్తాడన్నది చూడాలి. మొత్తానికి రామ్ చరణ్ సినిమాల లైనప్ మాత్రం మెగా ఫ్యాన్స్కి సూపర్ జోష్ ఇస్తుంది. మరి ఈ సినిమాలన్నీ వర్కౌట్ అయితే చరణ్ గ్లోబల్ రేంజ్లో సంచలనాలు సృష్టించడం పక్కా అని చెప్పొచ్చు.